ఎక్కువ పాటలు రాస్తారని తెలుసు. బట్ కానీ మాకు ఈ మధ్య కాలంలో ఈ 2 ఇయర్స్‌గా మాకు తెలిసిన విషయం ఏంటంటే, పాటలతో పాటు పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి. నేను మా ఊర్లో ఉండే ఒక సాధారణ పౌరుడు పేల్చే పంచులతో పోలిస్తే నాయి అసలు పంచులే కదండి. మీకు గోదావరి జిల్లాలో మిత భాషలు అనేవాళ్ళు చాలా మితంగా ఉంటారు. అవునా? అక్కడ మాటలే మాకు ఒక రకమైన ఆహారం, మాటలే వినోదం, అన్ని మాటలతోనే జరుగుతూ ఉంటాయి. అంటే జనరల్గా ఏంటంటే జడ్జెస్ అంటే చాలా ఎక్కువ మాట్లాడాలి. మిమ్మల్ని ఫస్ట్ ఒక ప్రోగ్రామ్కి హోస్ట్ చేయమని అడిగినప్పుడు మీరు ఏమన్నా అనుకున్నారా? లైక్ అంటే నేను చాలా మితభాషని కదా, నన్ను హోస్ట్ చేయమంటున్నారేంటి అని చెప్పేసి. నేను మితభాషణని లోకం అనుకుంది. ఎందుకంటే ఆ వృత్తి అంటే ఇప్పుడు రాయడం అనే వృత్తిలో మాట్లాడడం అనేది ఉండదు కదా. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, మల్లీశ్వర్ కానీ, ఇలాంటి సినిమాలు చూస్తే ఎవరైనా వెంకటేష్ గారు మిత భాష అనుకుంటారా? అనుకోరు కదా. ఎందుకంటే అందులో మొత్తం అంతా డైలాగ్ కామెడీ. ఆ సినిమాల్లో చాలా వరకు డైలాగ్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ కన్నా డైలాగ్ కామెడీ ఎక్కువ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వర్లా. కానీ వెంకటేష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మందితోనే మాట్లాడతారు. మిగతా అంతా ఎక్కువ అంతర్ముఖులై ఉంటారు. ఆ చింతన ఎక్కువ ఉంటుంది అనమాట, ఆధ్యాత్మిక చింతన. అలాగే ఎలా అయితే వెంకటేష్ గారిని ఎక్కువ మాట్లాడతారు అనుకుంటారో, అలా మా వృత్తిని బట్టి మాకు ఆడియో ఫంక్షన్స్లో 1.5-2 నిమిషాలే అవకాశం వస్తుంది. పాట రాసేటప్పుడు పెద్ద మాట్లాడడం అనేది ఉండదు. ఆ రాసే ప్రాసెస్ని పోని రికార్డ్ చేద్దాం అంటే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు అక్కడ కొంచెం శృతి తప్పిందమ్మా, ఇక్కడ టెంపో మెయింటైన్ చేయండి, కొంచెం డైనమిక్స్ కరెక్ట్గా ఇవ్వండి, ఏ వర్డ్స్ ఉండి మనుషుల చేత పని చేయించడం కాబట్టి మాట్లాడడం ఉంటుంది. మాదేముంది, కాగితం పెన్నే కదా, మాట్లాడవలసిన అవసరం ఉండదు. కానీ మేము మిత భాషలు అవ్వాలన్న నియమం ఏం లేదు. కాబట్టి అప్పుడు దాకా ఒక రచయితగా ప్రజలకు తెలుసు కాబట్టి మాట్లాడే అవకాశం తక్కువ, కాబట్టి మాట్లాడడం తక్కువ. ఇక్కడ ఏంటి, మాటలతోనే వ్యవహారం అంతా ఉంటుంది రియాలిటీ షోస్లో, కాబట్టి ఎక్కువ మాట్లాడాను. రియలీ వండర్ఫుల్. సో అనంత్ గారు, నాకు చాలా ఇష్టమైన లిరిక్ రైటర్ మీరు. అంటే మీరు రాసే ప్రతి సాంగ్ కూడా డెఫినెట్గా ఒక యూనిక్గా ఉంటుంది. నాకే కాదు, చాలామంది లిరిక్ రైటర్స్తో నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేశాను. కానీ ఏ లిరిక్ రైటర్నైనా కానీ, మీకు ఎవరైనా లిరిక్ రైటర్ మీతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరిష్టం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫాల్ట్గా చెప్పే పేరు అనంత్ శ్రీరామ్ గారు. అయ్యో, వాళ్ళ మంచితనం. ఇప్పుడున్న టాప్ లిరిక్ రైటర్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన లిరిక్ రైటర్స్ కానీ, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లిరిక్ రైటర్స్ కానీ, ఎవరైనా కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎంతోమంది చెప్పే పేరు మీ పేరు. సో ఒక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాసల్ శ్యామ్ గారు, కేకే గారు, బాలాజీ గారు, వీళ్ళందరూ కూడా వయసులో నాకన్నా పెద్దవాళ్ళు. అనుకోకుండా చాలా చిన్న వయసులో ఎంటర్ అవ్వడం వల్ల, అంటే నేను 19 నుండి 20 జరుగుతున్న సమయంలో వచ్చాను నేను ఇక్కడికి. కెరీర్ పెద్దదే కానీ వయసే అంత కదా. వాళ్ళు మాకు ఇన్స్పిరేషను నా పేరు చెప్తా ఉంటే, అంటే కాసల్ శ్యామ్ గారు వాళ్ళు నాకు సహాధ్యాయులు అనుకోండి. నాకన్నా ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం నా వయసుతో సమానంగా ఉన్నవాళ్ళు అలా చెప్తా ఉంటుంటే నాకు ఒక రకమైన బిడియం అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ జీవితానుభవమే నా అనుభవం. అంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్ ఉంటారు ఇక్కడ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఖచ్చితంగా నాకు త్రయం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరు సుందరరామమూర్తి గారు, చంద్రబోస్ గారు. ఈ త్రయం ఎప్పుడూ నాకు త్రిమూర్తులు. ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటే మాత్రం వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులుగా తీసుకుంటాను. అందుకేనా వీళ్ళ ముగ్గురు కలిసి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, అనంత్ శ్రీరామ్ గారు ఒక్కళ్ళు రాసినా కానీ అంతే అద్భుతంగా ఉంటుంది. అలా ఏం లేదు, ఎంతో కొంత వాళ్ళ లక్షణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అంతే. మీ సాంగ్స్లో కొన్ని సాంగ్స్ ఎవర్ గ్రీన్గా ఎప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఎక్కువగా రికగ్నైజ్ అవ్వకపోయినా కానీ కొన్ని పాటలు మాత్రం అలా గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే పాటలో తాను నేను సాంగ్ చాలా వండర్ఫుల్ సాంగ్. సో సార్, మీరు ఒకవేళ సాంగ్ పాడాల్సి వస్తే నిజంగా తాను నేను పాడమంటే పాడతారా? ఎందుకు పాడండి. దాంట్లో మాకు మధ్యలో కొన్ని లిరిక్స్ వస్తూ ఉంటాయి. అసలు ఆ లిరిక్స్ మీరు తప్ప ఎవరు రాయలేరేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మా కోసం ఒక్కసారి. దారి నేను తీరం తాను దారం
నేను హారం తాను, దాహం నేను, నీరం తాను, కావ్యం నేను, సారం తాను, నేను తాను, రెప్ప కన్ను వేరై పోనీ పుడమి మన్ను, నేను తాను, రెప్ప కన్ను వేరై పోనీ పుడమి మన్ను, తాను నేను, మొయిలు మిన్ను, తాను నేను, కలువ కొలను, తాను నేను, పైరు చేను, తాను నేను, వేరు మాను, శశితానైతే నిశినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు మేను, మనసు మేను, మనసు మేను. వావ్ అనంత్ గారు, ఎందుకండి లిరిక్ రైటర్ గానే ఆగిపోయారు, మీరు ఎందుకు సింగర్ గా లేరు? నా పాటలకు న్యాయం చేకూర్చడానికి. అబ్బా, అలా ఎప్పుడూ లేదు. అసలు ఎంత అద్భుతంగా పాడారో తెలుసా, నిజంగా వండర్ఫుల్ వాయిస్ ఇచ్చారండి దేవుడు మీకు. ఎప్పుడు అంటే మీరు సాంగ్ రాయడానికి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్ రాసి ఆ లిరిక్స్ వినిపించే క్రమంలో మిమ్మల్ని ఎవరు ఆఫర్ చేయలేదా, సార్ ఈ సాంగ్ మీరే పాడాలి అని చెప్పేసి? నేను ఆ ఆసక్తి కూడా ఎప్పుడు చూపించలేదండి. ఎందుకంటే సింగర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో ప్రస్ఫుటంగా, సుస్పష్టంగా, విస్పష్టంగా నాకు తెలుసు. ఓకే. అందుకని నా సాహిత్య బతకాలంటే నాకంటే గొప్ప సింగర్ పాడి తీరాలి. అందుకే ఎప్పుడు నేను అటువైపు ఆసక్తి చూపలేదు, అలా అడగలేదు. డెఫినెట్గా వారు కొంతమంది అడిగినా కూడా అడిగిన వాళ్ళకి అంత గొప్ప సంగీత జ్ఞానం లేదని నాకు తెలుసు కాబట్టి చాలా సున్నితంగానే తిరస్కరించాను. సూపర్. సున్నితంగా తిరస్కరించడం ఇలాంటి సున్నితంగా కనిపించే వాళ్ళకి మాత్రమే జరుగుతున్నట్టుంది. సరే, ఇప్పుడున్న లిరిక్ రైటర్స్ నిజంగా చాలామంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు. మీరు వచ్చినప్పుడు అఫ్కోర్స్ యు ఆర్ టూ యంగ్ ఇన్ దట్ టైం. మీరు వచ్చినప్పుడు లిరిక్ రైటర్స్లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు? ఇప్పుడే కాదండి, లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్లోనే కాంపిటీషన్ అసలు ఉండదు. ఓకే. ఎందుకంటే అవ్వాలనుకునే వాళ్ళు తక్కువ, అయ్యేవాళ్ళు ఇంకా తక్కువ, అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు బహు తక్కువ. ఓకే. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది అసలు ప్రొఫెషనల్ రైవలరీకి తావులేదు. ఎవరి పని వారికి ఉంటుంది. ఆ పాటలు సక్సెస్ అయ్యే దాన్ని బట్టి కొద్దిగా స్థాయి పెరుగుతుందేమో పారితోషికాల్లో, లేకపోతే కలిసి చేసే ప్రాజెక్టుల్లో స్థాయి పెరగచ్చు, కానీ అవకాశాలు మాత్రం ఎవరికి మృగ్యం అవ్వవు. అవునా? పెద్ద చిన్న మధ్య రకం సినిమాల్లో ఏదో పాట కొంచెం రాయగలిగిన వాడు ఉంటే వాడికి అవకాశం వస్తూనే ఉంటుంది.